హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ పుల్స్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. ముందుగా దీనికోసం నిమ్మకాయ సైజంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత 4 నుండి 5 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇవి ఆయిల్లో బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో వేయించుకోండి. 2 మినిట్స్ వేయించిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పునైతే నేను వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి. ఈ కర్రీ టేస్ట్ మొత్తం ఈ ఆనియన్స్ని మగ్గించడంలోనే ఉంటుందండి. ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గుతున్న టైంలోనే మనం ఎగ్స్ని కూడా బాయిల్ అయితే చేసుకుందాము. ఎగ్స్ని ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నట్లయితే మంచిగా ఉడుకుతాయి. మనకు ఆనియన్స్ అనేది ఈ కలర్లో వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాము. అలాగే 1.5 టీ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఉప్పునైతే వేసుకున్నాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పునైతే వేసుకుంటున్నాను. కారంను ఇలా ఆయిల్లో వేయించడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులోకి పోసుకోవాలి. ఇందులో వాటర్ అయితే ఎక్కువగా పోయకూడదండి, ఎందుకంటే చారులాగా కాకుండా గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి ఇందులో మనం వేరే ఏ టమాటాలు ఏవి వేయకున్నా పర్లేదండి. ఇలాగే చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి, మనకు ఇలా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుంటున్నాను. ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం వీటిని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను ఇలా ఘాట్లయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్ని ఎగ్స్కు మనం ఘాట్లయితే పెట్టుకుందాము. ఘాట్లు పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి మనం ఈ కర్రీలోకి వేసుకుందాము. ఇప్పుడు ఆ గ్రేవీని ఈ ఎగ్స్ పైన అయితే వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఎగ్స్ లోపలి దాకా గ్రేవీ వెళ్ళి ఎగ్స్ తింటున్నప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఎగ్స్ను వేసిన తర్వాత మనం దీన్ని అయితే ఎక్కువసేపు అయితే వేడి చేయకూడదు, ఎందుకంటే రబ్బర్ లాగా గట్టిగా అయిపోతాయి ఎగ్స్. అందుకని కర్రీ దించే ముందు ఒక 2 మినిట్స్ ముందు మాత్రమే ఎగ్స్ని అయితే వేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుందాము. చూడండి, మనకు ఎంతో రుచిగా ఉండే ఎగ్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.